ప్రైజ్ దలా దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఈ రోజున ఈ వాక్య సందేశము ద్వారా అనగా పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు అను ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, మనం సేవిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు, మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు. అలాగే మనల్ని పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు కూడా. మన పేరేమిటో, మనం ఎవరికి జన్మించామో, మన పూర్వోత్తరాలు ఏమిటో, మన స్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో, మరి కొద్ది కాలంలో మన స్థితి ఎలా ఉండబోతుందో సమస్తము దేవాతి దేవునికి తెలిసి ఉన్నది. మనం ఎవరికి జన్మించాలో, ఏ పేరుతో ఇక్కడ పిలువబడాలో, అలాగే దేవుని దృష్టిలో మనకున్నటువంటి పేరు ఏమిటో ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఈ లోకంలో మనం జీవించి ఉండగానే సమస్తాన్ని మనకు బయలుపరుస్తారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది, గొప్ప ఉద్దేశం ఉంటుంది. మనమేమో మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏవేవో ప్రణాళికలను సిద్ధపరచుకుంటూ ఉంటాం. కానీ మనలను పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సృష్టికర్తకు మనం జన్మించడానికి గల కారణము, ముఖ్య ఉద్దేశము, ముఖ్యమైన ప్రణాళిక, ఒక చిత్తం అనేది ఒకటి ఉన్నది. మనము ఎప్పుడైతే దేవుని బిడలగా మార్చబడతామో ఆయన తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తారు. ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం లోబడతామో చక్కని మార్గాన, ఆయన చిత్తానుసారమైన మార్గాన మనల్ని నడిపించి గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియ దేవుని బిడలారా, అయితే మన దేవుడు పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. ముఖ్యంగా మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చిన పేరు పెట్టడం, లేదా దేవుడే వారికి మొట్టమొదట ప్రేరేపణించి ఒక పేరు పెట్టించడం జరుగుతుంది. అట్లాగే దేవాతి దేవుడు బైబిల్లో కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచారు. అంత మాత్రమే కాదు, పేరు పెట్టి పిలిచిన దేవుడే ఆ పేరు కాకుండా వాళ్ళకి పేర్లను కూడా మార్చడం కూడా జరిగింది. నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నా మీకు కూడా అనేక సార్లు దేవుడు పేరు పెట్టి పిలిచిన సందర్భాలు, ఆ స్వరం వినటము, కలలో దర్శనంలో మీరు గ్రహించటము ఎరిగి ఉంటారు. ఈ మాట వింటున్నటువంటి మిమ్ములను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నారు కదా, నీవు నా సొత్తు అని అన్నారు కదా. అందుకే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమైనదో ఈ రోజున నీకు తెలియపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు, దేవుడు ఆశపడుతున్నారు. మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఆశపడుతూ ఉన్నావా? నువ్వు ఆసక్తిగా ఉన్నావా? అయితే ఈరోజు ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుచుండగా ఆసక్తితో శ్రద్ధగా దేవుని మాటలు చెవికి ఆలకిస్తే దేవుని యొక్క చిత్తాన్ని నీకు బయలుపరచబోతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో కూడా దేవుడు తన సేవకుల ద్వారా కొందరిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు.
దేవుడే కొందరిని పేర్లు పెట్టి పిలిచారు, కొందరి పేర్లు కూడా మార్చారు. ముఖ్యంగా దేవుడు పేరు పెట్టి పిలిచేటువంటి విధానము ఎలా ఉంటుంది, ఎలాగో మనం గ్రహించుకోవచ్చు అని అంటే, దేవుడు గనక పేరు పెట్టి నిన్ను పిలిస్తే అది నీకు అర్థమవుతుంది, దాన్ని నువ్వు గ్రహించుకుంటావు. అది దేవుడే నిన్ను పిలిచారని కూడా స్పష్టంగా దేవుడు నీకు బయలుపరుస్తారు. దేవుడు ఏ మాట మాట్లాడినా మనకు అర్థమయ్యే రీతిలోనే మాట్లాడతారు. మన స్థాయికి దిగి వచ్చి ఆయన మాట్లాడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటలు, ఆయన స్వరము మనకు కష్టతరమేమి కాదు. ఆయన మనకు సులువైనటువంటి అర్థం చేసుకునేటువంటి మార్గంలోనే మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. అయితే దేవుడు తన స్వరం ద్వారా పిలుస్తారు పేరు పెట్టి. కలలోనైనా దర్శనంలోనైనా దేవుని సేవకుల ద్వారానైనా మన పేర్లు పెట్టి పిలుస్తారు. వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు ప్రేరేపిస్తారు, నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను అని. ఈ విధంగా దేవుడు పేరు పెట్టి పిలుస్తారు. దేవుడు ఎలా పేరు పెట్టి పిలుస్తారు, ఎందుకు పేరు పెట్టి పిలుస్తారు అని గనక ఆలోచన చేస్తే, దేవుడు పేరు పెట్టి పిలవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు తన కొరకు మాత్రమే ప్రత్యేకించుకున్నటువంటి వారిని పేరు పెట్టి పిలుస్తారు. రెండవది, దేవుడు తన సేవ నిమిత్తం, తన పని నిమిత్తం, తన పరిచర్య నిమిత్తము పేరు పెట్టి పిలుస్తారు. మూడవది, దేవుని సొత్తుగా ఈ ప్రపంచానికి మనల్ని కనపరచడానికి పేరు పెట్టి పిలుస్తారు. ఇతను నా సొత్తు, ఇతన్ని నేను ప్రత్యేకించుకున్నాను, ఈమె నా సొత్తు, ఈమెను నేను ప్రత్యేకించుకున్నాను, ఈమె నా స్వాస్థ్యము, ఇతను నా స్వాస్థ్యము, నా భాగము, నా బిడ్డ అని చెప్పడానికి ప్రత్యేకంగా కొందరిని పేరు పెట్టి పిలుస్తారు. దేవుడు గనక పేరు పెట్టి పిలిచారు అని అంటే ఆ వ్యక్తికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్తే దేవాతి దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఎంతో ప్రత్యేకమైన వాడు. ఆ దేవుని దృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఈ లోకంలో చూపెట్టడానికి దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా ప్రత్యేకించుకుంటారు. అయితే పేరు పెట్టి పిలుచుకున్నటువంటి వాళ్ళందరి పట్ల ఒకే చిత్తం ఉంటుందా దేవునికి? ఉండదు. ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క స్థాయిలో దేవుడు ప్రణాళికను సిద్ధపరుస్తారు. మోషేని పిలుచుకున్నాడు అని అంటే మోషేను ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు పేరు పెట్టి పిలుచుకున్నారు, ఎందుకు ప్రత్యేకించుకున్నారంటే ఒక ప్రణాళిక ఉన్నది, ఆయన పట్ల ఒక చిత్తం ఉన్నది. కేవలం ఆ చిత్తాన్ని నెరవేర్చడానికే మోషేను పేరు పెట్టి పిలుచుకున్నారు. ఆ చిత్తం ఏమిటి మోషే పట్ల అని అంటే, మోషే పుట్టింది బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించడానికి నాయకునిగా, ఒక ప్రవక్తగా ఇశ్రాయేలులను విడిపించడానికే దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచి ప్రత్యేకించుకున్నాడు. అదే దేవుని యొక్క చిత్తం మోషే పట్ల. యెహోషువ ఉన్నాడు అనుకోండి, యెహోషువ పట్ల దేవుని చిత్తం ఏమైనది? మోషే ఎక్కడ వరకైతే నడిపించారో ఇశ్రాయేలును, అక్కడ నుండి వాగ్దాన దేశానికి నడిపించడానికి యెహోషువని పిలుచుకున్నాడు దేవుడు. ఈ విధంగా పేరు పెట్టి పిలుచుకున్నటువంటి అందరూ ఒకే ప్రణాళిక, ఒకే చిత్తంలో ఉన్నారు. కానీ వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది దేవుని ఉద్దేశంలో. పేరు పెట్టి పిలవడంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ వ్యక్తులకు.
అందరి లాంటి వారిగా వాళ్ళు ఉండకూడదు. అందరిలో ఒకరిగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే వారు దేవుని సొత్తు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడన్నా, నన్ను పేరు పెట్టి పిలిచారు అనన్నా, మనము దేవుని సొత్తు అని ఈ లోకంలో దేవుడు చాటడానికి, దేవుని పని నిమిత్తం, దేవుని కొరకు మాత్రమే ప్రత్యేకంగా మనల్ని దేవుడు పేరు పెట్టి పిలిచారన్న వాస్తవాన్ని గ్రహించాలి. పేరు పెట్టి పిలిచిన తర్వాత అలాగే కూర్చుండిపోకూడదు. మనం పేరు పెట్టి పిలిచావు కదా తండ్రి, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది అని అడగాలి. చాలామంది ఈ రోజున చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? పేరు పెట్టి పిలిచాడు నన్ను దేవుడు అంటారు, కానీ వారి సొంత చిత్తంలోనే కొనసాగుతూ ఉంటారు. అసలు దేవుడు పేరు పెట్టి పిలిచాడు అని అంటేనే నీకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది దేవుని దృష్టిలో, నీకు ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది దేవుని దృష్టిలో, నీ కొరకు ఒక ప్రణాళిక, ఒక చిత్తం ఉన్నది దేవుని దృష్టిలో. అది తెలుసుకో ఫస్ట్. నీ సొంత చిత్తము, నీ సొంత ఇష్టానుసారమైన మార్గంలో నడవటానికి కాదు నిన్ను పేరు పెట్టి పిలిచింది. నిన్ను పేరు పెట్టి పిలిచినా కూడా నీ సొంత ఇష్టానుసారమైన మార్గంలోనే నువ్వు నడుస్తున్నావు. ఇంకా దేవా, నన్ను పిలిచిన దేవుడవు, నీ చిత్తం ఏమిటి అని ఏ రోజన్న దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు అడిగితే నీకు బయలుపరచడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు గనక పేరు పెట్టి పిలిస్తే దేవుని పని నిమిత్తమే పిలుస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఊరికే ఇంట్లో కూర్చోనో, ఆఫీస్లో కూర్చోనో నువ్వు నీ పని చేసుకుంటూ ఏదో టైంపాస్కి ఖాళీగా ఉన్నప్పుడు దేవుని పరిచర్య చేయటం కాదు. దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడనంటే ప్రత్యేకంగా ఉండాలి, ఆయన చిత్త ప్రకారం జీవించాలి, ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా మార్చబడాలి. ఈ వాస్తవాన్ని ఈ రోజున వింటున్నటువంటి ప్రియులందరూ ఆలకించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అయితే మనము అందరిలాంటి వారము కాదు, పేరు పెట్టి పిలువబడిన వారము, దేవుని సొత్తైన ప్రజలం, దేవుని యొక్క స్వాస్థ్యము, దేవునిలోని భాగమై ఉంటున్నాము మనము. అయితే పేరు పెట్టి పిలిచిన వారి పట్ల దేవుని చిత్తం ఎలా ఉంటుంది? దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిస్తే అతని పట్ల దేవుని చిత్తం ఏమై ఉంటుంది అని గనక మనం ఈ రోజున పరిశీలన చేస్తే, బైబిల్లో దేవుడు కొందరిని ప్రత్యేకించుకొని వారిని పేర్లు పెట్టి పిలిచారు. అలాగే మరి కొంతమందిని దేవుడే స్వయంగా వారి పేర్లను కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు పేరు పెట్టి పిలిచినాక దేవుని చిత్తం వారి పట్ల ఏమై ఉంటుంది అని స్పష్టంగా ఈ రోజున మనం గ్రహించాలి. అదేమిటో తెలుసా? దేవుడు ప్రత్యేకించుకున్నాక, దేవుడు పేరు పెట్టి పిలిచాక దేవుడు వారి జీవితంలో చేసే కార్యాలు ఈ విధంగా ప్రారంభమవుతాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుంటే స్పష్టంగా ఈ మాటలు రాయబడి ఉంటాయి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను, వారిని మహిమపరచెను అని రాయబడినది. దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచేది ఎందుకు అని అంటే, ఆ వ్యక్తిని ఈ లోకంలో మహిమపరచడానికి, ఆ వ్యక్తిని ఈ లోకంలో ఘనపరచడానికి, ఆ వ్యక్తిని ఈ లోకంలో ఆశీర్వదించడానికి. ఈ సత్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు ప్రత్యేకించుకొని పేరు పెట్టి పిలిచాక మొట్టమొదట దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసే కార్యం ఏమిటో తెలుసా? రక్షణలోనికి నడిపించి నీతిమంతులుగా మారుస్తారు. ఫస్ట్ దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుచుకున్నాక ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తారు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చుతారు.
ఈ కార్యం జరిగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవదిగా, రక్షించబడినటువంటి ఆ వ్యక్తిని లోకం నుండి వేరుపరుస్తాడు, లోకం నుండి ప్రత్యేకిస్తారు. లోకం నుండి ప్రత్యేకించబడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆయన ప్రత్యేకించుకొని పేరు పెట్టుకున్న వారిని నలగగొడతారు, విరగగొడతారు. అంతేకాదు, దేవునికి ఇష్టమైన రీతిలో చెక్కుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నారు అనటానికి నిర్ధారణ ఏమిటో తెలుసా? మీరు అన్యాయంగా, మీ దోషమేమీ లేకుండా, నిర్నిమిత్తముగా, ఏ హేతువు లేకుండా మీరు నిందించబడుతున్నారా, అవమానించబడుతున్నారా, నలగగొట్టబడుతున్నారా, మనుషుల చేత దూషణ పాలవుతూ హేళన చేయబడుతున్నారా, దేవుని చేత పిండబడుతున్నారా? అయితే అదే నిర్ధారణ. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను ముందుగా తన సంకల్పం చొప్పున పిలుచుకున్నాడు. దేవుని యొక్క చిత్తంలో నీవు ఉన్నావు. దేవుని యొక్క సొత్తైన ప్రజవు నీవు. దేవుడు లోకం నుంచి ఒక వ్యక్తిని వేరుపరిచేటప్పుడు అవమానాలు, నిందలు, దూషణలు, అవహేళనలు ఉంటాయి. ఇవి దేవుడు మనలను సరిచేసే విధానం, దేవుడు తన పోలికలోనికి మార్చుకునేటువంటి విధానము, దేవుడు తన చిత్తానుసారమైన మార్గం నడిపించడానికి మనలను సిద్ధపరుస్తున్నటువంటి విధానము. అదే లోకం నుండి ప్రత్యేకించడం అని అంటే. మూడవదిగా, దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి వ్యక్తులను లోకం నుండి వేరుపరిచాక వారిని బహుగా ఆశీర్వదిస్తారు. దేవుడే ఆశీర్వదించారు అని అనేకులు గుర్తిస్తారు కూడా. అంతేకాదు, దేవుడు పేరు పెట్టుకుని పిలుచుకున్నటువంటి వ్యక్తులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటారు ఖచ్చితంగా. దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు అని అంటే దానిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? తన పని కొరకు వాడుకోవడానికే. ఒకవేళ నిన్ను ఉద్యోగం చేస్తూ తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోవచ్చు, లేదా సంపూర్ణముగా దేవుని కొరకే సమర్పించుకొని ఆయన సేవ చేయమని కూడా దేవుడు మాట్లాడతారు. ఏ విషయము నువ్వు తెలుసుకోవాలి అని అంటే దేవుని పాద సన్నిధిలో నీ చిత్తం ఏమిటి అని అడిగితే, నువ్వు హృదయపూర్వకంగా అడిగితే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నవాడు, ప్రేమిస్తున్న దానవు అయితే నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొంటావు, ఆయన చిత్తానికి లోబడతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు ఈ లోకంలో పేరు పెట్టి పిలుచుకున్నటువంటి వారిని ఘనతాస్పదముగా, శోభాతిశయముగా, మహిమకు కారణముగా మార్చుతారు. అందరూ ఆ వ్యక్తిని గుర్తించేలా అతన్ని, ఆమెను, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, ప్రత్యేకమైన స్థాయిలో ఉంచుతారు. నా ప్రియ దేవుని బిడలారా, అలాగే వారి ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను చాటుతారు. దేవుడు ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకుంటారో ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన స్వభావాన్ని, తన శక్తిని, తన మహిమను ఖచ్చితంగా చాటుతారు, రుజువుపరుస్తారు. ఇంకా వారి ద్వారా ఈ లోకంలో వీరిలో దేవుడున్నారు, వీరు దేవుని బిడ్డలు, దేవుని సొత్తు అని ప్రతి ఒక్కరూ గ్రహించేలా కూడా దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. ఇతరులు గుర్తించాలని, లోకము గుర్తించాలని, దేవుడు ఎంత శక్తివంతుడని లోకము తెలుసుకోవాలని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్న వారి ద్వారా మహిమ కార్యాలు చేస్తారు. నా ప్రియ దేవుని బిడలారా, అయితే ముఖ్యంగా బైబిల్లో ఈ విధంగా పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తులు ఉన్నారా? దేవుడు పేరు పెట్టి పిలిచాక వారి పేర్లను మార్చిన విధానము ఉన్నదా? ఎవరి పేర్లైనా దేవుడు మార్చారా?
ఇప్పుడు చెప్పిన రీతిగా దేవుడు పేరు పెట్టి పిలిచాక ఎంత మహిమకరమేగా వాడుకున్నారా ఎవరినైనా అని కనుక మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాక్యాధారాలు ఉన్నాయి. బైబిల్లో అటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ విధంగా వాడబడ్డారు. దేవుడు వారి పేర్లను కూడా మార్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు పేరు మారుస్తారు అంటే, దేవుడు గతంలో ఉన్నటువంటి పేరు గతంలో ఉన్నటువంటి జీవితానికి సరిపోల్చబడినదిగా ఉంటుంది. దేవుడు పేరు పెట్టి పిలిచాక, దేవుడు పేరు మార్చాక ఆ పేరులో ఉన్నటువంటి అర్థంగా ఈ లోకంలో వారిని జీవింపచేస్తారు. దేవుడు పేరు మార్చారు అని అంటే, దేవుడు పేరు పెట్టి పిలిచారు అని అంటే గొప్ప ఆశీర్వాదకరంగా నిన్ను మార్చడానికే. దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో నీవు ఏమై ఉన్నావో దాన్ని లోకానికి చూపడానికే దేవుడు పేర్లను మారుస్తారు. ఆ పేరుకు తగిన విధముగా ఆశీర్వదించడానికే నా ప్రియమైన దేవుని బిడ్డల. దేవుడు పేరు మార్చారు అని అంటే ఆ పేరుకి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అర్థం ఉంటుంది అన్న వాస్తవాన్ని గ్రహించాలి. దేవుడు పేరు మార్చారు అంటే పాత పేరుకి, పాత గుర్తులకు, పాత జీవితానికి దేవుడు మార్చిన తర్వాత ఆ పేరుకు, క్రొత్త జీవితానికి దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలకు పూర్తిగా భిన్నముగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు అటువంటి వారు బైబిల్లో అనంటే, పాత నిబంధన గ్రంథంలో మోషే, అబ్రహాము, యాకోబు, సమూయేలు, గిద్యోను మొదలగు వారిని దేవుడు పేరు పెట్టి పిలిచారు. పొదలో నుండి మోషే మోషే అని పిలిచారు దేవుడు. అబ్రహామును అబ్రమా అని పిలిచారు. యాకోబును కూడా పిలిచారు. అలాగే సమూయేలును కూడా బాలుడుగా ఉన్నప్పుడే 4 సార్లు పేరు పెట్టి పిలిచారు. గిద్యోనును కూడా పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంలో గనక చూస్తే పేతుర్ని పేరు పెట్టి పిలిచారు సిమోను అంటూ. అలాగే మత్తయిని పేరు పెట్టి పిలిచారు. సౌలును కూడా పేరు పెట్టి పిలిచారు. ఇంకా అనేక మందిని పేరు పెట్టి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడే పేరు పెట్టి పిలిచాక వారి పేర్లను కూడా మార్చారు. వారు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, అబ్రాహాము మొట్టమొదట అబ్రాము అని పిలువబడ్డాడు. దేవుడు పిలిచింది కూడా అబ్రామా అని. అయితే దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు. యాకోబును ఇశ్రాయేలుగా పేరు మార్చారు. అలాగే సీమోనును పేతురుగా లేదా ఇంకా కేఫా అని పేరు మార్చడం జరిగింది. అలాగే సౌలా సౌలా అంటూ పేరు పెట్టి పిలిచి ఆ సౌలును పౌలుగా మార్చాడు. గిద్యోనికి ఇచ్చిన మరొక పేరు ఏమిటో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. షారాయి అని మొట్టమొదటి పేరు ఉంటే షారా అని పేరు మార్చారు. నన్ను కూడా నా దేవుడు యేసుమ్మ అని పేరు మార్చారు, పేరు పెట్టి పిలిచారు. ఆ పేరు మీదనే ఈ రోజున దేవుడు తన పరిచర్యను జరిగించుకుంటూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పేరు పెట్టి పిలిచారు అనంటే వారికి ఒక గొప్ప ప్రాధాన్యత ఉంటుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే పేరు పెట్టి పిలువబడిన వారు మీరు ఉన్నారు, ఈ మాటలు మీరు వింటున్నారు. అయితే మీకు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ప్రాధాన్యత, ప్రత్యేకత ఏమిటో ఇంకా మీరు తెలుసుకోలేకపోతున్నారు. మామూలుగానే ఉంటున్నారు, పాత జీవితంలోనే ఉంటున్నారు, ఆశీర్వాదకరము కాని స్థితిలోనే ఉంటున్నారు. కానీ పేరుకు తగిన విధమైనటువంటి ఆశీర్వాదాలను మీకు అనుగ్రహించడానికే దేవుడు మిమ్మల్ని పిలుచున్నారన్న సత్యాన్ని ఈ రోజున గ్రహించాలి. దేవుడు కనుక పేరు పెట్టి పిలిస్తే ఆ పిలుపుకు మనం లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవుడు ఎలా మారిస్తే అలా మార్చబడటానికి మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే
పిలిచిన పిలుపుకు ఒక అర్థం ఉంటుంది, ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గొప్పగా ఆశీర్వదిస్తాడు. పేరు పెట్టి ఎందుకు పిలుస్తాడు అని అంటే మరొక ముఖ్యమైన విషయం, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తారు. ఈ రోజున దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచారు అని అంటే మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని ఘనపరచడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అన్న వాస్తవాన్ని గ్రహించాలి. కొన్నిసార్లు బాప్తిస్మం ఇస్తూ కూడా సేవకులు పేరు మార్చడం జరుగుతుంది. అది కూడా దేవుడు పేరు మార్చినట్లేనని మనము అర్థం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే తన సేవకుల నోటి ద్వారా ఆ కొత్త పేర్లను మార్చడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజున దేవుడు కొందరిని పేరు పెట్టి పిలిచారు, వారి పేర్లను మార్చారు. అయితే ఆ ఒక్కొక్కరి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది, వారిని దేవుడు ఎలా వాడుకున్నారు, ఎలాగో ఆశీర్వదించారు, వారు ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడ్డారో ఈ రోజున మనము ఒక్కొక్కరిని పరిశీలన చేస్తే ఆ వ్యక్తుల్లో ప్రథమంగా అబ్రహామును గనక మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదట దేవుడు అన్య విగ్రహాలను పూజించేటువంటి అబ్రహామును అబ్రామా అంటూ పేరు పెట్టి పిలిచారు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనమును చూస్తే, ఆ మొదటి వచనము నుండి కొన్ని వచనాలు చూస్తే అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అబ్రామును పేరు పెట్టి పిలిచి దేవుడు అంటున్నటువంటి మాటలు గనక అక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా చూస్తాము. దేవుడు మొట్టమొదట అబ్రహామును ఎలా పిలుస్తున్నాడు అని గనక మనము ఆలోచన చేస్తే, నీవు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి బయటికి రా అంటున్నాడు. మొట్టమొదట అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు ఆ అబ్రామును కాస్త అబ్రహాముగా పేరు మార్చి ఆ యొక్క అర్థాన్ని కూడా అక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అబ్రాముతో దేవుడు అంటాడు, అబ్రామా, ఇక నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. అబ్రహాము అనంటే అనేక జనములకు తండ్రి అంటూ దేవుడు అక్కడ ఆ పేరుకు తగినటువంటి ఆశీర్వాదకరమైన అర్థం ఏమిటో కూడా తెలియపరిచారు. అబ్రహాము అనంటే అనేక జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అని అర్థము. అయితే దేవుడు అబ్రహాముతో ఏమన్నారు అనంటే, పాత జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టి, పాత జీవితాన్ని, పాత స్నేహాన్ని విడిచి బయటికి రా, ఈ లోకం నుండి ప్రత్యేకంగా ప్రత్యేకించబడు అంటూ అబ్రహాముని పిలిచారు. తండ్రి ఇంటిని, బంధువులను విడిచి రమ్మన్నారు. ఎక్కడికో చెప్పలేదు, బయటికి రా అన్నారు అంతే. దేవుడు అబ్రహాముని పిలిచిన తర్వాత బయటికి రమ్మన్నాక అబ్రహాము దేవుని మాటకు లోబడి విశ్వాసం ఉంచి బయటికి వచ్చారు. అయితే దేవుడు నువ్వు బయటికి వస్తే నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను అని ముందుగానే అబ్రహాముతో చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడు అబ్రహాము ఎందుకు పిలిచాడో పేరు పెట్టి, ఎందుకు పేరు మార్చాడో
ఏ ఆశీర్వాదాలను అనుగ్రహించడానికో అక్కడ ముందుగానే తెలియపరిచారు. అసలు దేవుడు ఈ మాటలు చెప్పేటప్పుడు, ఈ విధంగా నేను ఆశీర్వదించబోతున్నానని పలికేటప్పుడు ప్రాముఖ్యంగా గ్రహించాలి, అబ్రహాముకు అసలు అప్పటి వరకు పిల్లలే లేరు. అబ్రహాము శారా అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నారు, సంతానం లేని స్థితిలో ఉన్నారు. శారా యొక్క గర్భం మృతతుల్యమైపోయినటువంటి స్థితిలో ఉన్నది. ఇంకా సంతానం ఎక్కడ కలుగుతుంది? కానీ దేవుడు అంటున్నారు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని అంటున్నారు. నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అని మరొక చోట అంటారు. మొట్టమొదటి తనకు సంతానమే లేదు, కానీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు. బిడ్డలే లేరు, అనేక జనములకు తండ్రిగా చేస్తానంటున్నారు. మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? లేనిది సృష్టించే దేవుడు. అయితే ఏ సంతానం లేక, ఏ బిడ్డలు లేక సతమతమైపోతున్నారో వాళ్ళని పేరు పెట్టి పిలిచి పేరు మార్చింది ఎందుకో తెలుసా? ఏ స్థితిలో వాళ్ళు దుఃఖముతో ఉన్నారో ఆ దుఃఖాన్ని 1000 రెట్లు చేయడానికి, ఆ దుఃఖాన్ని తొలగించి 1000 రెట్లు ఆనందాన్ని కలుగ చేయటానికి, ఏది లేదు లేదు అనుకుంటున్నారో దానిలోనే వారిని దాని నిమిత్తమే వాళ్ళని ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నారు. అయితే దేవుడు అబ్రహామును పిలుచుకొని అనేక జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం చేశారు. ఇంకా అబ్రహాముని ఎందుకు పేరు పెట్టి పిలిచారు, ఇంకా ఏ ఆశీర్వాదాలను అతనికి అనుగ్రహించడానికి అని గనక మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలను కూడా మనం చూస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు, మరియు నీ సంతానము వలన భూలోకంలో ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడతారు అని ప్రమాణం చేశాడు. సంతానమే లేక సతమతమైపోతున్నటువంటి అబ్రహామును పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులో విస్తరింప చేస్తా, భూలోకంలో ఉన్న జనులందరూ నీ సంతానము వలననే ఆశీర్వదించబడతారు, శత్రువుల గవనిని నీ సంతానము స్వాధీనపరుచుకుంటారు, అందుకు నిన్ను బయటికి రమ్మంటున్నాను, దాని నిమిత్తమే ఈ విధంగా నిన్ను ఆశీర్వదించడానికే పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నా, నా సొత్తుగా నిన్నెందుకు చేస్తున్నా తెలుసా? ఇట్టి రీతిగా నేను ఆశీర్వదించడానికేనని దేవుడు ఆ రోజున అబ్రహాముని పేరు పెట్టి పిలిచి ఈ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడిపించినట్లుగా చూస్తాం. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని వాగ్దానాల నిబంధనలను విశ్వసించాడు. కాబట్టి దేవుని నోట వచ్చిన ప్రతి ప్రమాణాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. ఇప్పటి వరకు విశ్వాసముగా పిలువబడుతున్న మనందరము అబ్రహాము సంతానమనే కదా మనం పిలువబడుతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును పేరు పెట్టి పిలిచింది ఎందుకో తెలుసా? ఎందుకు లోకం నుండి ప్రత్యేకించుకున్నారో తెలుసా? అతను పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తడానికి, అతని దుఃఖాన్ని సమాప్తం చేసి, దేని నిమిత్తం దుఃఖపడుతూ ఉన్నాడో, ఏది లేదని సతమతం అవుతున్నాడో దానిలోనే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో బహుగా ఫలించడానికి అబ్రహామును పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని చేత పేరు పెట్టి పిలువబడిన సొత్తువేమో, దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నావేమో. అయితే కొన్ని విషయాల్లో నీ జీవితంలో అవి జరగక, అవి ఇక జరగవేమోనని భయపడుతూ సతమతం అవుతూ ఉన్నావు. నీలో ఉన్న లోపాలను జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతూ ఉన్నావు.
అయితే నువ్వు ఏ స్థితిలో సతమతమైపోతున్నావు, దేని నిమిత్తము దుఃఖపడుతున్నావో దానిలో నుండే నిన్ను బహుగా ఫలింప చేయడానికే దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నారు. నీకు సంతానం లేదని సతమతమైపోతున్నావా? వయసు అయిపోతుంది, ఇక నాకు సంతానం కలుగదేమోనని నువ్వు కూడా అబ్రహాము శారాల వల్ల చింతిస్తున్నావా? ఈ రోజున దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుడు తన సొత్తైన ప్రజలను దుఃఖంలో ఉంచడు. కృంగిపోతూ ఉంటే చూడరు, నలిగి వ్రేలాడుతున్న స్థితిలో వదిలివేయరు. ఆయన సొత్తైన ప్రజలను ఆశీర్వదిస్తారు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ఆ విషయంలో నుండే నిన్ను బయటికి తీసుకువచ్చి నిన్ను బహుగా ఫలింపచేయాలన్నది దేవుని చిత్తం. నీకు సంతానం లేదా? నీకు సంతానమును అనుగ్రహించి ఆ సంతానము ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ గొప్ప మర్మాన్ని ఈ రోజున నువ్వు గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో డాక్టర్స్ అనేక మంది ఇక పిల్లలు పుట్టరని సర్టిఫికెట్ ఇచ్చారేమో, నీవు కూడా అదే భావనలో ఉండి సతమతం అవుతున్నావేమో, కానీ నీకు సంతానాన్ని దేవుడు నిశ్చయముగా అనుగ్రహించబోతున్నారు. నీ సంతానము ద్వారా దేవుడు అనేకులకు ఆశీర్వాదాలను అనుగ్రహించబోతున్నారు. శత్రువుల గౌరిని మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. నీ సంతానము శత్రువుల గౌరిని స్వాధీనపరచుకునేటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నీ సంతానాన్ని నిన్ను ఆశీర్వదించునుగాక యేసు నామములో. అలాగే మరొక వ్యక్తిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యాకోబును కూడా ప్రత్యేకించుకొని పేరు పెట్టి పిలిచారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. యాకోబుని పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, నీవు నా సొత్తు యాకోబు అంటున్నాడు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుండి గనక మనం చూస్తే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము సంతానములో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే 14వ వచనం చూస్తే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. దేవుడే యాకోబుని పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, నీవు నా సొత్తు, భయపడొద్దు అంటున్నారు. ఈ రోజున భయపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఆ రోజున యాకోబుని పేరు పెట్టి పిలిచి భయపడకుము, నీవు నా సొత్తు అని అన్నట్లుగా దేవుడు ఈ రోజున నీతో అంటున్నారు, నీవు నా సొత్తువు, భయపడవద్దు, భయపడవద్దు. ఇప్పుడు మీరు స్వల్ప జనముగా ఉన్నారేమో, పురుగు వంటి స్థితిని మీరు కలిగి ఉన్నారేమో, హెచ్చింపు లేని స్థితిని మీరు ఉన్నారేమో. ఎవరు కూడా మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ ఆత్మీయతను, ఇంకా మీరు కలిగి ఉన్న కుటుంబ పరిస్థితులను చూడలేని స్థితిలో ఉన్నారేమో. ఆ స్థాయిలో, ఆ రేంజ్లో మీ కుటుంబము, మీరు లేరేమో. కానీ మిమ్మల్ని దేవుడు ఈ స్థాయి నుంచి హెచ్చైన స్థాయిలో నిలబెట్టబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబును దేవుడు పేరు పెట్టి పిలిచి యాకోబుని కాస్త ఇశ్రాయేలుగా మార్చాడు. అక్కడ అబ్రాము అని అంటే సంతానం లేని నిస్సహాయకుడిగా ఉంటే, దేవుడు అబ్రహాము అని అనేక జనములకు తండ్రిగా మార్చిన దేవుడు ఇక్కడ యాకోబు అని అంటే మోసగాడు అని అర్థం, దేవునికి దూరస్తుడు అని అర్థం, దేవుని దృష్టిలో ఒక పాపి అని అర్థం, దేవుని దృష్టిలో ఒక పురుగు వంటి వాడు అని అర్థం. దేవుని దృష్టిలో ఎన్నిక లేనివాడు యాకోబుగా ఉన్నప్పుడు. అయితే దేవుడు ఈ ఎన్నిక లేని పురుగు వంటి యాకోబుకు
ఏ పేరుతో పిలుస్తున్నారు? దేవుడు మార్చిన పేరేమిటి? దేవుడు క్రొత్తగా పెట్టిన పేరేమిటి అని అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అని అంటే పోరాడువాడు, ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబును దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలిచారు? ఎందుకు ఇశ్రాయేలుగా మార్చారు అని అంటే ఆశీర్వదించడానికే. ఏ విధంగా ఆశీర్వదించడానికి యాకోబుని పేరు పెట్టి పిలిచారు? ఏ విధంగా ఆశీర్వదించడానికి ఇశ్రాయేలుగా పేరు మార్చారు అని అంటే ఆదికాండము 32వ అధ్యాయం 27-28 వచనాలలో, ఆదికాండము 35 10, 11, 12 వచనాలలో మనము చూస్తే అక్కడ దేవుడు యాకోబును పేరు పెట్టి పిలిచింది ఎందుకో, ఏ విధంగా ఆశీర్వదించడానికో స్పష్టంగా దేవుడే యాకోబుతో ఆ మర్మాలను బయలుపరచడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చదివితే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వగను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అని రాయబడి. దేవుడు యాకోబుని పిలిచి కలలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న ఆశీర్వాదకరమైనటువంటి మర్మాలు ఏమిటో తెలుసా? యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదించడానికే పేరు పెట్టి పిలిచాను. ఈ విధంగా ప్రత్యేకమైన స్థాయిలో నిన్ను హెచ్చించడానికే నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటూ ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలను యాకోబుకు అనుగ్రహించున్నారో తెలుసా? ఎటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాలు యాకోబుతో చేశాడో తెలుసా? భూమి మీదంట అతని సంతానాన్ని లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానని అన్నారు. ఒకటి. రెండవది, పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపిస్తావు అని వాగ్దానం చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అంటే ప్రపంచ నలుదిక్కులా నీవు వ్యాపిస్తావు అని దేవుడు యాకోబుతో, ఇశ్రాయేలుతో వాగ్దానం చేశారు. భూమి మీద ఉన్న వంశాలన్నీ నీ మూలంగా నీ సంతానం వలననే ఆశీర్వదించబడతాయి అని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా వాగ్దానం చేస్తున్నారు. అంతేకాదు, నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలంని నీకిస్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుతాను అని కూడా అన్నారు. అంత మాత్రమేనా? నేను నీతో చేసిన ప్రతి మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని దేవుడు మాట్లాడారు. ఎంత గొప్ప ఆశీర్వాదకరముగా దేవుడు యాకోబుని పేరు పెట్టి పిలిచారు. యాకోబుని పేరు పెట్టి పిలిచిన దానిలో ఉన్న మర్మము, ఆశీర్వాదం ఏమిటి అని అంటే అతని పేరు పెట్టి పిలిచిందే గొప్పగా ఆశీర్వదించడానికి, ప్రత్యేకంగా ప్రపంచానికి చూపెట్టడానికి, ప్రత్యేకంగా చరిత్రలో అతని పేరును లిఖింప చేయడానికే యాకోబుని పుట్టించాడు, యాకోబుని పేరు పెట్టి పిలిచాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచింది ఎందుకో తెలుసా? ప్రపంచ నలుదిక్కులా నిన్ను దేవుడు వ్యాపింప చేయడానికి, నీ పరిచర్య నలుదిక్కుల వ్యాపింప చేయడానికి, నీ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలన్నది దేవుని చిత్తం. నా ప్రియ స్నేహితురాలా, ఈ వాస్తవాన్ని గ్రహించాలి. నువ్వు చేస్తున్న పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అన్నది దేవుని చిత్తం. నువ్వు నలుదిక్కుల వ్యాపించబోతున్నావు. నీ సంతానం వలన ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రస్తుతం నీ స్థితి పురుగు వంటి యాకోబులాగే ఉన్నదేమో.
ఎన్నిక లేని స్థితిలాగే ఉన్నదేమో. చెప్పాలంటే తినడానికి కూడా ఎక్కడెక్కడ సహాయం పొందుకొని నువ్వు తింటున్నావేమో. సరైనటువంటి భోజనం కూడా చేయలేని స్థితిలో నీవు ఇప్పుడు ఉన్నావేమో. అయితే దేవుడి రోజున నీతో మాట్లాడుతున్న మర్మము సత్యం ఏమిటో తెలుసా? నీ ద్వారా, నీ సంతానం ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలన్నది దేవుని చిత్తం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్థితి ఇప్పటిది మాత్రమే. రేపు ఆ స్థితి నీకు ఉండబోదు. దేవుడు నేను పిలిచింది ఈ స్థితిలో ఉంచడానికి కాదు. నువ్వు నలుదిక్కులా వ్యాపించబోతున్నావు. నీ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతుంది. నీవు వెళ్ళిన ప్రతి చోట దేవుడు నిన్ను కాపాడి సురక్షితంగా ఉంచి దేవుడు తన పరిచర్యను జరిగించుకోబోతున్నారు. అంతేకాదు, దేవుడు నీతో చేసిన ప్రతి మాటను నెరవేర్చేంత వరకు ఆయన కునుకడు, నిద్రపోడు అని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నీవున్న స్థితిని బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నారు. దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు కదా, ఇంకా మార్పులేం కనిపించట్లేదే, ఇంకా ఆశీర్వాదాలేమి నేను అనుభవించలేకపోతున్నానే. నిజంగా నన్ను దేవుడు పిలిచారా? నిజంగా దేవుడు నాతో చేసిన వాగ్దానాలు వాస్తవమేనా? అవి నా జీవితంలో నెరవేర్చబడతాయా? వాగ్దానాలు చేసి చాలా కాలం అవుతుంది, ఎప్పటి నుంచో ఉన్న స్థితి ఉన్నట్టుగానే ఉన్నది అంటూ నువ్వు సందేహాలతో సతమతమైపోతున్నావేమో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో చేసిన ప్రమాణాన్ని, వాగ్దాన నిబంధనలు మర్చిపోలేదు. తగిన సమయంలో ఏ మాట అయితే నీకు ఇచ్చారో, ఏ వాగ్దానం అయితే నీతో చేశారో ప్రతిదీ నెరవేర్చేంత వరకు ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన మాట తప్పని మహనీయుడు. నీ పట్ల ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తూనే ఉన్నారు. నువ్వు అనుకొనని సమయంలో, అనుకొనని రీతిగా నువ్వు దేవుని చేత హెచ్చించబడబోతున్నావు. వ్యాపింప చేయబోతున్నాడు నిన్ను. నీ ఉద్యోగాన్ని దేవుడు ఫలింప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దేవుడు బహుగా ఫలింప చేయబోతున్నారు. ఇప్పుడు ఉన్న స్థితి దేవుని చిత్తం కాదు. ఇప్పుడు ఉన్న స్థితి నువ్వు లోకం నుండి వేరుపరచబడుతున్న స్థితి అంత మాత్రమే. ఈ వేరుపరచబడుతున్నప్పుడు నిన్ను సరిచేయటానికి ఆయన పోలికగా నిన్ను చెక్కుకుంటున్నారు. ఆయన చిత్తం నెరవేర్చబడటానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. నిన్ను అనేక స్థలాలకు దేవుడు నిన్ను తోడుకొని పోబోతున్నారు. నీవు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచి ఆయన పరిచర్య జరిగించుకోబోతున్నాడు అన్న వాస్తవాన్ని గమనించాలి. అలాగే ఇంకా ఆదికాండము 35వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో కూడా దేవుడు యాకోబుతో అంటున్న ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ఏమిటి అని అంటే, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహాముకు, ఇస్సాకుకు ఇచ్చినటువంటి దేశాన్ని నీకు ఇస్తా, నీ సంతానాన్ని ఆ దేశానికి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. దేవుడు నిన్ను ఇప్పుడున్న స్థితిలో, ఇప్పుడున్న ప్రాంతంలోనే ఉంచట్లేదు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలం ఒకటి ఉన్నది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి నిన్ను తోడుకొని పోబోతున్నారు. అదే సర్వ సమృద్ధి కలిగినటువంటి ప్రాంతము, అదే కనాను వంటి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశము. ఇక్కడ నువ్వు ఉండేది తాత్కాలికమే, కొద్ది దినాలే, కొంతకాలమే. దేవుడు తగిన సమయంలో ఆయన సిద్ధపరిచిన స్థలానికి నిన్ను తోడుకొని వెళ్ళి అక్కడ నిన్ను భద్రపరిచి సర్వ సమృద్ధి కలిగినటువంటి స్థితిలో, స్థాయిలో నేను హెచ్చించబోతున్నాడు. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, రాజులను నీ గర్భవాసంలో నుండి రాబోచున్నారట. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు చూడండి. నీలో నుండి రాజులు బయటికి రాబోచున్నారు.
అబ్రహాముతో కూడా పేరు పెట్టి పిలిచాక ఆయన అంటున్న మాట ఏమిటి తెలుసా? ఆదికాండము 17:5 చూస్తే అబ్రహాముతో కూడా దేవుడు పేరు మార్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుచున్నారు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడదు. నీవు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు అని రాయబడి ఉన్నది. అబ్రహాముతో అది అన్నారు. ఇక్కడ యాకోబుతో కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తున్నారు. రాజులు నీ గర్భవాసంలో వస్తారు. ఈరోజు నీ మాటలు వింటున్న, పేరు పెట్టి పిలిచిన నీతో అంటున్నారు, నీ గర్భమున రాజులు ఉద్భవించబోతున్నారు, జన్మించబోతున్నారు. నీ సంతానంలో రాజులు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజరికాన్ని దేవుడు మీరు అనుభవించేలా చేయబోతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాడు. ఇంకా ఈ యాకోబుని గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబుకు ఒకప్పుడు ఏమీ లేదు. తండ్రిని మోసం చేసి, అన్నని మోసం చేసి, మోసగాడుగా మామ దగ్గరికి వెళ్ళి ఒక పనివాడుగా ఉన్నాడు. తనకంటూ ఉండటానికి సొంత గృహము లేదు, సొంత స్థితి ఏమీ లేదు. తను అనుభవించడానికి మామ పెడితే తినేటువంటి దుస్థితి, ఎవరో పెడితే తినే స్థితి యాకోబుది. అయితే దేవుడు యాకోబుని పేరు పెట్టి పిలిచి ఇశ్రాయేలుగా మార్చాక అంటున్న మాటలేమిటో తెలుసా? నిన్ను నీ సంతానాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుతాను అంటున్నాడు. మరి యాకోబులో గుండి వచ్చినటువంటి అనే సంతానమైన యోసేపు ద్వారా అనేక దేశాలు, అనేక మంది ప్రజలు పోషించబడ్డారు కదా. తినటానికే మామ మీద ఆధారపడినటువంటి వ్యక్తి, తినటానికి ఉండటానికి ఒకప్పుడు మామ మీద ఆధారపడినటువంటి పురుగు వంటి యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా పేరు మార్చి తన సంతానము ద్వారానే అనేకులను పోషించే స్థితిలో ఉంచాడు. ఈ రోజున నీ పరిస్థితి కూడా అదే ఉన్నదేమో, కానీ నీ ద్వారా, నీ సంతానం ద్వారా అనేకులను పోషించడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచున్నారు. సత్యాన్ని ఈ రోజున గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నా. ఇంకా యాకోబుతో చేస్తున్నటువంటి ఆ వాగ్దానాలు ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుంచి గనక మనము చదువుకుంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుండి గనక మనం చదువుకుంటే, దేవుడు యాకోబుతో చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానాలు, ధైర్యపరిచేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. భూదిగంతముల ఉండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నీతో నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇంకా నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు అని అంటున్నాడు. 15వ వచనంలో, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టు చేయదు అంటున్నాడు. పురుగు వంటి యాకోబుని పిలుచుకొని ఇశ్రాయేలుగా మార్చింది ఎందుకు అంటే, అనేక జనములను పోషించడానికే కాదు, రాజులు ఆ గర్భవాసను పుట్టడమే కాదు, ఇంకా బలమైన వాగ్దానములు ఏమిటో తెలుసా? నేను నిన్ను బలపరుస్తాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేసేది నేనే. ఎందుకంటే భూదిగంతములలో నుండి ఎక్కడో నువ్వు పాత రోత బ్రతుకులో ఉన్న నిన్ను నేనే నా చేత్తో పట్టుకొని మహాజలరాశుల నుండి పైకి లేవనెత్తినట్లుగా నేను పట్టుకున్నా. నేనే వెదకి నిన్ను పట్టుకున్నా. ఈ మాటలు వింటున్న వారు అనేకులలో మీరు దేవుని వెదకి పట్టుకోలేదు, దేవుడే మిమ్మల్ని వెదకి పట్టుకొని రక్షించుకొని దేవుని సొత్తుగా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని బలపరచడానికి,
మీకు సహాయం చేయడానికి, దేవునికి దాసురాలుగా దాసుడుగా ఉండడానికి దేవుని పని నిమిత్తమే దేవుడిని వెతికి పట్టుకున్నాడన్న వాస్తవం ఈ రోజున గ్రహించాలి. నువ్వు దేవుని పని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డావు. నువ్వు ఆయన చిత్తానికి లోబడితే ఆయన నిన్ను వాడుకునేటువంటి విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ మాట్లాడుచున్నారు, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి బ్రానుగా నియమించున్నారట. కక్కులు పెట్టబడినటువంటి పదును కలిగిన క్రొత్తదైనటువంటి నుడిపిడి మ్రానుగా. కత్తిని సానబెడితే పదును పెడితే ఎలా ఉంటుంది? తల 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 మెరుస్తుంది కదా. ఏదైనా నరకితే ఒక్క దెబ్బకే అవి కట్ అయిపోతాయి కదా. అంటే దేవుడే నీ నోట ఆయన శక్తివంతమైన పదునైన మాటలు ఉంచి నువ్వు ఎవరితో మాట్లాడినా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా, వారు స్వస్థత పొందుకునేటట్టుగా, వారు బలపరచబడేటట్టుగా, వారు ధైర్యపరచబడేటట్టుగా, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడేటట్టుగా దేవుడు నీ ద్వారా అనేకులను సిద్ధపరచాలనేది దేవుని చిత్తం. నువ్వు సర్వసాధారణమైన వ్యక్తివి కాదు. అందుకు కాదు దేవుడు నిన్ను పిలుచుకున్నది. ఒక క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నారు. ఈ సత్యాన్ని గ్రహించు. నువ్వు మాట్లాడితే చాలు, కట్టిన హృదయాలు మెత్తన చేయబడతాయి. ఆ శక్తిని నోటి మాటలకు దేవుడు ఇచ్చిన్నారు. నువ్వు మాట్లాడితే బలపరచబడతారు, నువ్వు మాట్లాడితే ధైర్యపరచబడతారు, నువ్వు ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే, నువ్వు గద్దిస్తే దయ్యాలు వణుకుతాయి. నువ్వు ఉన్న చోట దేవుడు మహిమ కార్యాలు జరిగిస్తారు. అందుకు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకుని నియమించుకున్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇటువంటి రాతి హృదయాలైనా మార్చబడతాయి. మరి నువ్వు మౌనంగా ఉంటే నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళిక ఏమవుతుందో ఈ రోజున గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నా. అంతేకాదు, నీతో కలహించు వారిని, నీతో కోపపడు వారిని, నీతో యుద్ధం చేయవారిని దేవుడు మటుమాయం చేస్తారట. నీ మీదకి యుద్ధం చేయటానికి వస్తే వారిని ఓడించేస్తానని దేవుడు చెప్తున్నారు. అంత శక్తివంతమైన సాధనంగా దేవుడు నిన్ను నియమించుకొని పేరు పెట్టి పిలిచి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న స్థితి పురుగు వంటి స్థితి, ఎన్నిక లేని స్థితి ఏమో కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఎంతో ఉన్నతమైనది అని ఈరోజు నువ్వు గ్రహించాలి. దేవుని చిత్తాన్ని నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఇదిగో ఈరోజు చేసినటువంటి ఈ వాగ్దానాలన్నీ దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంతానం విషయంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉండి ఆశతో ఈ మాటలు మాట్లాడుచున్నారు. ఈ మార్మాలు దేవునికి బయలుపరుస్తున్నారు. మరొక వ్యక్తి పౌలును గనక మనము జ్ఞాపకం చేసుకుంటే, పౌలు మొట్టమొదట అతని పేరు సౌలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొట్టమొదటి నుండి చదివితే, దేవుడే యేసయ్యే మార్గ మధ్యలో వెలుగుగా ప్రత్యక్షమయ్యి సౌలును ఆకర్షించుకొని పట్టుకున్నాడు. అప్పుడు దేవుడే సౌలుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు అని పిలుస్తున్నాడు. దేవుడు సౌలుని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు సౌలు పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని బిడలను హింసించుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుడు పేరు పెట్టి పిలిచి ఏమంటున్నాడో తెలుసా నా ప్రియ దేవుని బిడలారా? అపోస్తుల కార్యములు 22-21 వచనంలో చూస్తే, అన్య జనుల మధ్య వెలుగుగా ఉండుటకు నేను నిన్ను పిలిచి ఉన్నాను అని అంటున్నాడు. సౌలును దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు అతని స్థాయి ఏమిటి? చీకటి, అంధకార, గుడ్డివాడిగా ఉన్నాడు. అయితే దేవుడు పేరు పెట్టి సౌలుని పిలిచి అంటున్న మాట ఏమిటి? దేవుని చిత్తం సౌలు పట్ల ఏమై ఉన్నది? అన్యజనులకు వెలుగుగా ఉండేందుకు దేవుడు సౌలుని పేరు పెట్టి పిలిచాడట.
వెలుగుగా ఉండేందుకు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచింది ఎందుకో తెలుసా? నిన్ను వెలుగుగా ఈ లోకంలో ప్రకాశింపచేయటానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 14వ వచనాన్ని కనుక మనం చూస్తే, నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు అంటాడు. యేసయ్య ఈ లోకానికి వెలుగు అయితే ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా యేసయ్య వలె వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. నీవు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, నీవు అన్య జనులకు వెలుగుగా ఉండాలి అన్నది దేవుని చిత్తం. అనేక మంది అన్య ప్రజానికాన్ని దేవుని రక్షణలోనికి నడిపించాలన్నది దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. ఇంకా దేవుడు సౌలును పేరు పెట్టి పిలిచాగా పౌలుగా దేవుడు పేరు మార్చాడు. సౌలు అంటే ఒకప్పుడు దేవుని బిడ్డలు హింసిస్తున్నటువంటి వాడిగా అర్థం చేసుకోవాలి. పౌలు అని అంటే అన్య జనులకు వెలుగు, దేవుని యొక్క వెలుగుగా ప్రకాశించటం అని అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఇక్కడ భిన్నత్వాన్ని మనం చూస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు పరిచర్యను దేవుడు పౌలును వాడుకున్న విధానం, దేవుడు పౌలు పట్ల కలిగి ఉన్న చిత్తం ఎంత గొప్పగా ఉండి నెరవేర్చబడిందో తెలుసా? పౌలును దేవుడు అన్యజనులకు వెలుగుగా నియమించుకొని వాడుకున్నారు. 13 సంఘాలు పౌలు కట్టగలిగాడు. అనేకులను శిష్యులుగా పౌలు మార్చగలిగాడు. అనేక శ్రమలు వచ్చినా వాటిని ధీటుగా పోరాడి గెలిచినటువంటి మగసిరి కలిగినటువంటి విశ్వాస వీరుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించి ముగించారు. దేవుడు పౌలు ద్వారా చెయ్యని కార్యం అంటూ ఏదీ లేదు. క్రొత్త నిబంధనల గ్రంథంలో యేసుక్రీస్తు తర్వాత గొప్పగా దేవుని పరిచర్య ఆత్మ రోషము కలిగి వెలుగుగా వాడబడిన వ్యక్తి ఒకే ఒక్కరు, పౌలు. దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే పౌలు పట్ల కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం అంతా కూడా పౌలు నెరవేర్చి ఉన్నాడు. దేవుని చిత్తము పౌలు పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల కూడా దేవుని చిత్తం ఏమిటో తెలుసా? నీవు అన్య జనుల మధ్య వాడబడాలన్నది దేవుని చిత్తం. అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలన్నది దేవుని చిత్తం. పౌలులాగా నీవు దేవుని సంఘాలు కట్టాలన్నది దేవుని చిత్తం. దేవునికి అనేకులను శిష్యులుగా మార్చాలన్నది నీ పట్ల దేవుని చిత్తం. నీ ఆత్మీయ పోరాటంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు నీవు అనేకమైన శ్రమల ద్వారా పోరాడాల్సి ఉంటుంది. బట్ పౌలు గెలిచినట్లుగా నీవు కూడా అన్నిటినీ జయిస్తావు. అంతేకాదు, పౌలు చేసినన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా కూడా నీ పరిచయలో జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పౌలులో ఉంచిన ఆత్మ రోషాన్ని దేవుడు నీలోనే ఉంచాడు. అటువంటి ఆత్మ బలం నీలో కూడా ఉన్నది. నువ్వు దాన్ని గ్రహించినావా లేదా? పౌలు ద్వారా దేవుడు తన శక్తిని, తన మహిమను సంపూర్ణంగా లోకానికి చాటి చెప్పారు, రుజువుపరిచారు, చూపించారు కూడా. ఇంకా పౌలు అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడినటువంటి ఘనత కలిగినటువంటి భాగ్యవంతుడిగా ఉన్నాడు. ధైర్యంగా సువార్తను ఎక్కడైనా ప్రకటించగలిగినటువంటి ఆత్మ రోషాన్ని కలిగి ఉన్నాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే విషయంలో దేవుని కొరకు హతసాక్షిగా శిరఛేదనం కాబడటానికి కూడా ఇష్టపూర్వకంగా ముందుకు వెళ్ళిన వ్యక్తి ఈ పౌలు. ఈ రోజున నీవు దేవుని కొరకు నీ జీవితాన్ని త్యాగం చేయటానికి నువ్వు ముందుకు వచ్చే ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నావా? నీకు అనుకూలమైనటువంటి భక్తిని చేస్తూ దేవునికి అనుకూలమైన భక్తిని చేయలేకపోతున్నావా? ఒక్కసారి నీకై నీవు ఆత్మ పరిశీలన చేసుకో నా ప్రియ స్నేహితురాలా. అలాగే పేరు పెట్టి పిలిచినటువంటి మరొక వ్యక్తి పేతురు. ఈ పేతురు మొట్టమొదట అతని పేరు సీమోను. దేవుడు సీమోనును పేరు పెట్టి పిలిచారు. నన్ను వెంబడించమన్నారు, మనుషులను పట్టు జానులుగా చేస్తానన్నారు.
పేరు పెట్టి పిలిచాక పేతురు దేవునికి సంపూర్ణంగా లోబడి యేసయ్యను అంగీకరించి వెంబడించినట్లుగా మనం చూస్తాం. పేతురు మొట్టమొదట పామరుడు, జాలరి. సీమోను అనంటే చేపలు పట్టుకునేవాడు, పామరుడు, ఏమీ తెలియనివాడు, దుడుకు పేతురు. అయితే దేవుడే తన పేరు పెట్టి పిలిచాడు, పేతురుగా మార్చారు. ఇంకా చెప్పాలి అనంటే దేవుడు పేతురుకి పెట్టిన క్రొత్త పేరు ఏమిటో తెలుసా? కేఫా. కేఫా కేఫా అని అంటే రాయి అని అర్థము. మొట్టమొదట సీమోను అనంటే కదిలిపోయేటువంటి వాడు, దుడుకుతనం, తొందరపాటుతనం కలిగిన వాడు. కానీ ఆ తొందరపాటు కలిగిన వ్యక్తి, దుడుకు అయినటువంటి పేతురు సీమోనును దేవుడు అతనికి పెట్టిన కొత్త పేరు ఏమిటో తెలుసా? రాయి, కేఫా. ఎప్పుడు ఏ స్థితిలో అయినా కదిలిపోయేటువంటి పేతురు, సీమోని పేతురికి దేవుడు ఎలా మార్చాలనుకున్నాడో తెలుసా? దేవుని చిత్తం ఆ పేతురు పట్ల ఏమైనదో తెలుసా? రాయి వంటి వాడు, లోకం దృష్టిలో కదిలించబడేవాడే. కానీ దేవుని యొక్క చిత్తంలో పేతురు రాయి వంటి వాడు, బండ వంటి వాడు, కదిలించబడినటువంటి వాడు అని దేవుడు పేతుని గురించిన ఉద్దేశించి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే పేతురు పట్ల రాయి అంటే కదలదు కదా, గట్టిగా ఉంటుంది కదా. మరి సీమోను అని అంటే కదిలిపోయేటువంటి వ్యక్తిత్వం కదా. కానీ ఆ కదిలిపోయేటువంటి వ్యక్తిత్వాన్ని దేవుడు తనలో స్థిరపరుచుకున్నాడు. దేవునిలో నిలబడేటువంటి వ్యక్తిగా ఉంటాడు అని ముందే పేరు మార్చి అతన్ని ఆ రీతిగా మార్చినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. పేతురును దేవుడు పేరు పెట్టి ఎందుకు పిలుచుకున్నాడు? దేవుని చిత్తం పేతురు పట్ల ఏమై ఉన్నది అని గనక మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలను గనక మనం చదువుకుంటే అక్కడ స్పష్టంగా పేతురును దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి మర్మం ఏమిటో అక్కడ వివరించబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడుతుంది. నువ్వు దేనిని విప్పుదువో భూలోకమందు దానిని పరలోకమందును విప్పెదను అని దేవుడు పేతురుతో వాగ్దానం చేశారు. సీమోను అనంటే అర్థము కదిలించబడేటువంటి వాడు, తొందరపాటు. పేతురు లేదా కేఫా, రాయి అనంటే స్థిరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, కదిలించబడినటువంటి వ్యక్తి. ఇంకా దేవుని చిత్తం పేతురు పట్ల ఏముంది? దేవుడు ఎందుకు పేతుని పిలిచాడు అనంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, నీ ద్వారా నా సంఘాన్ని కడతాను, మొట్టమొదట నా సంఘాన్ని నీ ద్వారానే స్థాపిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. కదిలిపోయే పేతురు, పామరుడు, జాలేరి అనే పేతురు ఎక్కడ? ఒకప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ తొందరపాటు కలిగిన పేతురు ఎక్కడ? కానీ దేవుడు పేతురు పట్ల కలిగిన చిత్తము ఎంత గొప్పగా ఉన్నది. పేతురు మీదనే, పేతురు ద్వారానే దేవుడు తన సంఘాన్ని స్థాపించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు పాతాళ లోక ద్వారాలు ఆ సంఘం ఎదుట నిలవజాలవు అని అన్నారు. పేతురు నిలబడి వాక్యం ప్రకటిస్తుంటే అతని ముందు ఏ శక్తి, ఏ మనుషుడు నిలవజాలడు అని దేవుడు ముందే తనని స్థిరపరిచేశాడు, ఉద్దేశించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు పేతురు, నీవు ఈ భూలోకమందు దేన్ని బంధిస్తావో నేను పరలోకమందు దాన్ని బంధిస్తా. పేతురు, నీవు ఈ భూలోకమందు దేన్ని విప్పెదవో దానిని నేను పరలోకమందు విప్పెదను అని పేతురుతో దేవుడు వాగ్దానం చేశాడు. పేతురు, నువ్వు ఏమి చేస్తావో ఈ లోకంలో
దాన్ని నేను పరలోకమందు ఆమేనంటానయ్యా అన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్నా, నిన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచింది ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుని సంఘాలను కట్టాలని, స్థాపించాలని. నీ ముందు ఏది నిలబడకుండా చేయాలన్నది దేవుని చిత్తం. నువ్వు నిలబడి వాక్యం ప్రకటించాలే గాని నిన్ను వాదించడానికి వచ్చిన వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోతారు, సిగ్గుపరచబడి వెళ్ళిపోతారు, నీతో వాదించలేరు, నిన్ను ఆపలేరు. నిన్ను ఏ శక్తి ఆపలేదు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ మహత్కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించాలనేది దేవుని చిత్తం. పేతురు ద్వారా దేవుడు మహత్కార్యాలు, సూచక క్రియలు, గొప్ప కార్యాలు జరిగించున్నారు. నీవు ఈ భూలోకమందు దేన్ని బంధిస్తావో దేవుడు నిన్ను బట్టి పరలోకంలో దాన్ని బంధిస్తానంటున్నాడు. నీవు ఈ భూలోకమందు ఏది విప్పుతావో పరలోకమందు అది విప్పబడునని ఈ రోజున దేవుడు పేతురుతో చెప్పిన వాగ్దానాన్ని నీతో కూడా మాట్లాడుచున్నారు. నీతో కూడా ఈ వాగ్దానం చేస్తున్నారు. ధైర్యం తెచ్చుకో. దేవుని స్వార్థను బహుబలముగా ప్రకటించు. దేవుని కొరకు ప్రయాసపడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చారు. నీ పట్ల దేవుని చిత్తం ఇంత బహుబలముగా ఉన్నది. దేవుని చిత్తంలో నువ్వు గొప్ప విశ్వాస వీరుడవు. దాన్ని నువ్వు గ్రహించాలి. నీ ముందు ఏ శక్తి నిలవజాలదు, కానీ నీవే భయపడిపోతున్నావు అందరిని చూసి. దావీదు ఇంటి తాళపు చెవులు, అధికార భారమును దేవుడు నీ భుజం మీద ఉంచిన్నాడు. నీవు విప్పగా ఎవరు దానిని క్లోజ్ చేయలేరు. యెషయా గ్రంథము 22వ వచనంలో కూడా ఈ మాటలు దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నారు. యెషయా గ్రంథము 22:22 కూడా మనం చదువుకున్నట్లయితే దేవుడు ఈ రోజున మనతో చేస్తున్నటువంటి మరొక వాగ్దానం ఏమిటో తెలుసా? ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో తెలుసా? నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజమి మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఈ రోజున దేవుడు నీతో చేస్తున్న మరొక గొప్ప వాగ్దానం ఏమిటి తెలుసా? ఆల్రెడీ నీతో చెప్పి ఉన్న వాగ్దానం ఇది. మరొకసారి దేవుడు నిన్ను బలపరచడానికి, నువ్వు బహుబలంగా దేవుని స్వార్థను ప్రకటించడానికి, బహుబలంగా ప్రవచనాలు నీవు పలకటానికి దేవుడు మరొకసారి వాగ్దానాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు తాళపు చెవి నీ భుజమి మీద ఉంచున్నారు. అధికారం దేవుడు నీకు ఇచ్చున్నాడు, నీ చేతికి ఇచ్చున్నారు. నీవు దేన్ని మూస్తావో దాన్ని ఎవరు మరల ఓపెన్ చేయలేరట. ఇంకా నీవు దేనిని ఓపెన్ చేస్తావో దాన్ని ఎవరు క్లోజ్ చేయలేరని దేవుడి రోజున మాట్లాడుచున్నారు. తలుపు దేవుడు నీ ఎదుట తీసి ఉంచాడు, అది ఎవ్వరు మూయజాలరు. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నువ్వు దేవుని కొరకు ప్రయాసపడి నీ విశ్వాస యాత్రను, ఆత్మయాత్రను కొనసాగిస్తూనే ఉండు. నీ ముందు దేవుడు ద్వారము తెరిచి ఉంచారు, తలుపు తీసి ఉంచారు, ఎవరు దాన్ని ముయ్యలేరు. నువ్వు ప్రవచిస్తే దేవుడు దానిని స్థాపించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, యాకోబును ఆశీర్వదించినట్లుగా, బలపరిచినట్లుగా, పౌలును వాడుకున్నట్లుగా, పేతురును వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా వాడుకోవాలి, ఆశీర్వదించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని ఈ రోజున నువ్వు సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే నిన్ను, నీ సంతానాన్ని విస్తరింపచేసి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే నిన్ను సమృద్ధి కలిగినటువంటి ప్రాంతానికి చేర్చి అక్కడ దేవుని పరిచయను విస్తరింప చేయడానికి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే నలుదిక్కుల నిన్ను వ్యాపింప చేయడానికి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే పదునైనటువంటి నురిపిడి మ్రానుగా దేవుని చేత వాడబడడానికి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే అన్య జనులకు వెలుగుగా ఉంచడానికి, అన్య జనుల మధ్య వాడుకోవడానికి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన అనేక సంఘాలను కట్టడానికి, అనేకుల శిష్యులుగా మార్చడానికి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే ఘనమైన కార్యాలు, ఆ రోజున అపోస్తుల మధ్య జరిగిన కార్యాలు దేవుని ద్వారా జరిగించడానికి.
దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిందే నీ ద్వారా సంఘాన్ని స్థాపించడానికి. నువ్వు ఏది బంధిస్తే దాన్ని అక్కడ బంధించడానికి, ఏది విప్పితే దాన్ని పరలోకం ముందు విప్పడానికి అటువంటి అధికారాన్ని దేవుడు నీ చేతికి నీకు అనుగ్రహించున్నాడు. అయితే నీ పాత స్థితిని తలుచుకుంటూ భయపడుతూ ఉన్న స్థితిలోనే ఉన్నాను అంటూ కృంగిపోతూ ఉండొద్దు. ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ముందున్నది. దేవా నీ చిత్తం ఏంటి అని అడిగితే స్పష్టతను దేవుడు నీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు నిన్ను ఈ గొప్ప రీతిగా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో నిన్ను ఫలింప చేయాలన్నది దేవుని యొక్క చిత్తము. అందుకే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతను గుర్తించు. అనేకులు గుర్తించడానికి అవకాశం ఇవ్వు. దేవుని చేతికి, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని ముందుకు కొనసాగు. దేవుడు ఇట్టి కృప వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు అయ్యా. వింటున్న మమ్మల్ని మీరు పేరు పెట్టి పిలుచుకున్నారు. మేము మీ సొత్తుమని మాట్లాడుచున్నారు. మమ్మల్ని మీరు ఎంతగానో బహుగా ఫలింపచేయడానికి, అనేకులకు ఆశీర్వాదకరం ఉండడానికి, నీ పరిచయలు గొప్పగా వాడబడడానికి మీరు మా పట్ల గొప్ప ప్రణాళికను సిద్ధపరిచినందుకు వందనాలయ్యా. మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. వీటిని ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యాన్ని గ్రహించి వారికిగా ఇష్టపూర్వకంగా వారి జీవితాలను మీకు సమర్పించుకోవటానికి మీకు అనుకూలమైన హృదయాన్ని వారికి అనుగ్రహించండి. దుష్టుని క్రియలు లయపరచండి, భ్రమలు తొలగించండి. విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరిచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.